రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల ఆరోగ్యం కోసం సంవత్సరానికి సుమారు 86 కోట్ల రూపాయలతో పౌష్టికాహారం కింద రాగి జావా కార్యక్రమాన్ని నేడు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రొద్దుటూరులోని ఎద్దుల వెంకట సుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా పిల్లలకు రాగి జావా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకర్ల నాగశేషారెడ్డి, ఆ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గరిసపాటి లక్ష్మీదేవి, స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల ఆరోగ్యం కోసం సంవత్సరానికి సుమారు 86 కోట్ల రూపాయలతో పౌష్టికాహారం కింద రాగి జావా కార్యక్రమాన్ని నేడు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రొద్దుటూరులోని ఎద్దుల వెంకట సుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా పిల్లలకు రాగి జావా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకర్ల నాగశేషారెడ్డి, ఆ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గరిసపాటి లక్ష్మీదేవి, స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.